నమస్కారం. భక్తిప్రదం కార్యక్రమానికి స్వాగతం. అందరి నోట పసిడి పసిడి అనే మాట వస్తే ధన్వంతరి వారసుల నోట ఉసిరి ఉసిరి అనే మాట వినవస్తుంది. ఆయుర్వేదం ప్రకారం ఉసిరి చెట్టులోని ప్రతి భాగం ఆరోగ్యాన్ని కలిగించేది. మూగ జీవాల్లో ఆక్సిజన్ తీసుకుని ఆక్సిజన్ ఇచ్చేది గోవు కాగా, వృక్షరాజాల్లో ఉసిరి సర్వస్వం ప్రాణకోటికి అందిస్తుంది. ఆ ఆవు కామధేనువు కాగా ఈ ఊపిరి కల్పవృక్షం లాంటిది. పవిత్ర మాసం కార్తీకం, పవిత్ర వృక్షం ఉసిరిక. ఉసిరి వృక్షం అంటే సాక్షాత్ విష్ణు స్వరూపమే అని పురాణ పెద్దలు చెబుతారు. తులసి అంటే సముద్రరాజ తనయి శ్రీ మహాలక్ష్మి. అందుకే కార్తీక మాసంలో ఉసిరిక మాట అస్తమానం వినిపిస్తోంది. వనభోజనాలు అంటే ఉసిరి చెట్టు కింద చేయాలని చెబుతారు. లక్ష్మీనారాయణ కళ్యాణం, క్షీరాబ్ది వ్రతాలు ఉసిరి కొమ్మలు తెచ్చే చేయాలని అంటారు. నిండా కాయలు పత్రాలతో ఉన్న ఉసిరి కొమ్మను తెచ్చి తులసి కోటలో ఉంచి మహిళా భక్తులు క్షీరాబ్ది పూజలు, కార్తీక వ్రతాలు నిర్వహించారు. కార్తీక సోమవార వ్రతాల్లోనూ ఉసిరి తులసి పాత్ర విశిష్టమైందని పురాణ పెద్దలు చెబుతున్నారు. ఉసిరి మహాతరువు గాథను ఇప్పుడు చూద్దాం. హిమగిరి సొబగుల చంద్రిక శోభిత శరత్కాలంలో కార్తీకానికి విశిష్ట మాసంగా, పవిత్ర మాసంగా పేరుంది. శివకేశవ ప్రీతి పాత్ర పుణ్య కార్తీకంలో పూజలు, వ్రతాలు, అర్చనలు, అభిషేకాలే కాదు, గోవులు, తరువులు, చెరువులు, నదులు ఇలా అన్నింటా పాత్ర కనిపిస్తుంది. పుణ్యఫలాలు పొందడానికి పూజలు, అభిషేకాలు ఎన్నో ఉన్నా తరువుల విషయంలోకి వస్తే ధాత్రి, తులసిల పాత్ర ప్రధానంగా ఉంటుంది. అతి పవిత్ర మొక్కగా తులసికి ఉన్న పేరు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. అయితే ఉసిరి సైతం మహోన్నతమైందని, ఉసిరిలో ప్రతి భాగం పుణ్యప్రదమైందని, ఆరోగ్యదాయకమైందని ఇటు పురాణ ప్రముఖులు, అటు ధన్వంతరి వారసులు చెబుతున్నారు. ఏ పదార్థాన్నైనా ఎవరైనా ఇష్టం లేదని విసిరికొట్టడం, ఆ పదార్థాన్ని వడ్డించిన వారిపై కసురుకోవడమో మనం చూస్తుంటాం. అయితే ఉసిరి వంటకం అంటే మాత్రం కొసరి కొసరి వడ్డించాలని అందరూ ఎదురుచూపులు చూస్తారు. విందు భోజనాల్లో పసందైన వంటకంగా స్వీకరించే పదార్థాల్లో ఉసిరి అగ్రతాంబూలం పొందుతోంది. పూజాధికాల్లో దైవస్థానం పొంది భక్తులతో భక్తిపూర్వక పూజలు అందుకునేది ఉసిరి. వనరాజ్యం, పత్రరాజ్యం, ఫలరాజ్యంగా కీర్తి ప్రతిష్టలు పొందినది ఉసిరి. ఇక తులసి అంటే పుణ్యఫలాల కదంబం, ఆరోగ్య గుణ సమాహారంగా పేర్కొందింది. భక్తిభావానికి, ఆధ్యాత్మిక భావనలకు అత్యంత అనుకూల కాలం హిమసొబగుల వెన్నెల శరదృతువు. శరత్కాలంలోని కార్తీక మాసం అత్యంత పవిత్రవంతంగా మాసంగా పేరొందింది. శివకేశవ ఇష్టదాయకమైన కార్తీకంలో ఉసిరి తరువులు, తులసి వనాలు భక్తుల విశేష పూజలు అందుకుంటాయి. ధరిత్రిలో ధాత్రికి ఉన్న స్థానం ఎంత గొప్పదనే విషయం కార్తీక మాసంలో వెలువవుతుంది. నారాయణ స్వరూపంగా ఉసిరిని, మహాలక్ష్మి స్వరూపంగా తులసిని ఆరాధిస్తారు. తులసి ధాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామి పూజలను కార్తీకంలో తప్పక చేస్తారు. కార్తీక మాసంలో ఉసిరి దానం, ఉసిరి దీపదానం, ఉసిరి చెట్టు కింద వనభోజనాలు ఏర్పాటు చేయడం, ఉసిరి వృక్షం కింద భుజించడం ఇవన్నీ అపార పుణ్యఫలాలు కలిగించేవి. ఉసిరి ఆరాధకులకు ఇహ పర సౌఖ్యాలే కాక దేహం చాలించాక ఉసిరికి పుణ్యఫలాలతో జన్మరాహిత్యం పొందుతారని, దైవైక్యం చెందుతారని ఉసిరి వృక్షం కింద కార్తీక పురాణ పఠనం చేస్తున్న ధార్మిక గురువులు చెబుతున్నారు. దీపశోభిత కార్తీక మాసంలో ప్రతి క్షణం ఘడియ విఘడియ పుణ్యప్రదమే. అయితే కార్తీకంలో అత్యంత పరమ పవిత్ర పర్వదినాలుగా కార్తీక పౌర్ణమి, కార్తీక సోమవారాలు, కార్తీక ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశులకు పేరుంది. పన్నగ, శయనుడు, ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు యోగ నిద్రలో ఉండి చతుర్మాస వరదీక్షలు చేపట్టే భక్త శిఖామణులపై వరాల జల్లులు కురిపిస్తాడు.
క్షీరాబ్ది ఏకాదశి మరునాడు క్షీరాబ్ది ద్వాదశి నాడు దాత్రి రూప ఉసిరి మొక్కను కాయలతో సహా తీసుకొచ్చి మహాలక్ష్మీమాతగా కీర్తింపబడే తులసి కోటలో ఉంచి క్షీరాబ్ది ద్వాదశి, చిలుకు ద్వాదశి, కైశిక ద్వాదశి వేడుకలను చేసుకుంటారు. ఈ వేడుక కార్తీక పౌర్ణమి వేడుకలను భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. ఇక కార్తీకంలో మహాపర్వదినాలుగా 2 కార్తీక సోమవారాలు మాత్రం మిగిలి ఉన్నాయి. ఈ వేడుకలు అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. ఉసిరికి భక్తిపూర్వక కీర్తి ప్రతిష్టలే కాదు, ధన్వంతరి వారసుల ప్రశంసలు సైతం ఉన్నాయి. ఆమ్ల ఉసిరి చెంత నుంటే అనారోగ్య చెంత అనే మాట వినిపించదని వైద్య శిఖామణుడు చెబుతున్నారు. రోగ నిరోధక శక్తి పెంపుదలకు, శరీర సమస్యలు దూరం చేయడానికి ఉసిరిని మించిన దివ్య ఔషధం మరొకటి లేదని అంటున్నారు. ఉసిరిని ఎప్పుడు తిన్నా ఆరోగ్యపరంగా వరమే. అయితే కార్తీకంలో ఉసిరి చెట్టు కింద ఉసిరి పదార్థ భోజనాన్ని భుజిస్తే ఇటు ఆరోగ్యం చేకూరడమే కాకుండా అటు అపార పుణ్యఫలాలు లభిస్తాయని పెద్దలు చెబుతున్నారు. ఉసిరిని నేరుగా ఆరగించవచ్చు, పచ్చడిగా, పొడిగా, వేరే పదార్థాలతో కలిపి రుచికర వంటకంగా చేసుకుని ఆరగించవచ్చని వైద్య శిఖామణుడు చెబుతున్నారు. తులసి మాట వింటేనే ఎంతటి అలసి సొలసిపోయిన వారికైనా ప్రాణం లేచి వస్తుంది. ప్రాణాంతక వ్యాధులు దరిచేరకుండా చేయగలిగిన తులసి భక్తుల పాలిటైతే వరాల జల్లే కురిపిస్తుంది. మహాలక్ష్మీమాత ప్రతిరూపంగా శ్రీకృష్ణ భగవానుడికి ప్రీతిపాత్రమైనదిగా పేరొందిన తులసి అంటే ఆహ్లాదకర బృందావనమే తలంపునకు వస్తుంది. అరిష్టమనే మాటే వినిపించకుండా చేయగలిగే శ్రీకృష్ణుడు అష్టమి తిథి నాడు దేవకీమాత అష్టమ గర్భాన జన్మించాడు. కృష్ణ భగవానుడి అష్టభార్యల్లో సత్యభామాదేవి కృష్ణయ్య తన సొంతనే కావాలని నారద మహర్షికి పదిదానం చేయడానికి సంకల్పించినప్పుడు నారదుడు, నారాయణుడు కలిసి సత్యాదేవికి తులసి మహిత్యం తెలిపే ఘట్టం శ్రీకృష్ణావతారంలో కనిపిస్తోంది. ధన, కనక, వజ్ర, వైఢూర్య మణిమాణిక్యాలు త్రాసులో వేసిన అశ్రిత చింతామణి కూర్చున్న త్రాసు ఇసుమంత సైతం కదలదు. ప్రతిదినం అపార సువర్ణ సంపద అందించే సమంతకమని సైతం త్రాసులో తీగలేక తన ఓటమి అంగీకరిస్తుంది. అయితే పరమభక్తురాలు మహాలక్ష్మి అవతార రూపిణి రుక్మిణీదేవి ఒక్క తులసి దళాన్ని త్రాసులో వేయగానే ఆ త్రాసు తూగుతుంది. అందుకే భగవంతుని అనుగ్రహానికి పాత్రులవ్వాలంటే ధన, కనక, వాస్తువాహనాలు కాదని నిష్కలంక, నిష్కామ, నిస్వార్థ భక్తితోనే భగవంతుని ప్రసన్నం చేసుకోవచ్చని శ్రీకృష్ణ తులాభార ఘట్టం చెబుతోంది. ఇక కార్తీకంలో అష్టమి తిథికి విశిష్ట స్థానమిచ్చి పూజాధికాలు చేయడానికి కారణం భగవద్భక్తి గొప్పతనానికి స్ఫురణకు తెచ్చుకోవడానికి, శివప్రీతికర మాసమైన శివకేశవులకు ఏ భేదం లేదని తెలియచేయడానికని పురాణ పెద్దలు చెబుతున్నారు. కార్తీకంలో శివప్రీతికర పర్వదినాలు కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి కాగా శ్రీ మహావిష్ణు ఇష్టదాయక పర్వదినాలు కార్తీక శుద్ధ ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, చలి పులి మాసంగా కార్తీకానికి పేరుంది. పుణ్యనది స్నానాలు, చన్నీటి స్నానాలు, ప్రభాత సమయ స్నానాలు ఈ మాసంలో చేయాల్సి ఉంటుంది. పూర్ణ ఆరోగ్యవంత భక్తులు చలి, ఎండ, వాన అనే కాలాలతో సంబంధం లేకుండా, అనారోగ్య బెడద లేకుండా స్నానాలు, పూజలు చేసుకుంటారు. రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవారు, కాలాల మార్పులతో అస్వస్థతకు గురయ్యేవారు కొందరు ఉంటారు. ఈ కాలంలో కఫ సంబంధి, జీర్ణ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. వీరికి అటు పూజలకు, ఇటు ఆరోగ్యానికి ఏ ఢోకా లేకుండా చేయగలిగేది ఉసిరి. ఉసిరి స్వీకరించడం, ఉసిరికి దగ్గరగా ఉండడం వల్ల దోషాలు చాలా వరకు తగ్గుతాయి. విష్ణు రూపమైన ధాత్రి, మహాలక్ష్మి రూపమైన తులసి, ఈ రెండింటికి చేసే పూజే తులసి ధాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామి పూజ. అటు భక్తి పరంగా, ఇటు ఆరోగ్య ఆయుర్వేద పరంగా ఉసిరి, తులసిలు అత్యంత ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.
భూప్రపంచపు గ్లోబు మాదిరి గుండ్రంగా ఉండే ఉసిరి ఫలాలు లేత ఆకుపచ్చ పసుపు రంగులో ఉంటాయి. 6 నిలువు చారలు ఉసిరికాయలకు వన్నె పోషక విలువలతో ఔషధ గుణాలు కలిగిన ఉసిరికి దైవస్థానం ఇవ్వడంతో దైవ ఫలంగానూ పసందైన రుచి కలిగి ఉండడం వల్ల అమృత ఫలంగానూ ఉసిరిని కీర్తిస్తారు. అతి శీతల మాసంగా కార్తీక మాసానికి పేరుంది. కార్తీకంలో ప్రభాత సమయంలో నదీ స్నానం ఉత్తమం. పుష్కర నది స్నానం పొందినం. 12 నదుల్లో ఈ మాసంలో స్నానం చేస్తే ఉత్తమోత్తమం. నదీ స్నానం చేసే అవకాశం లేనప్పుడు గంగేచ యమునేచ చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ నదీ సన్నిధిం కురు అనే పవిత్ర శ్లోకం చదువుతూ చేసిన కార్తీక నదీ స్నాన ఫలం దక్కుతోందని పెద్దలు చెబుతారు. ఓ పవిత్ర నదులైన గంగా, యమున, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి ఈ జలాలో చేరి తామాచరించే స్నానంతో పుణ్యస్నాన ఫలాన్ని కలగచేయండి అంటూ నదీమ తల్లులను ప్రార్థిస్తూ బావులు, చెరువులు, కాలువలు, సరస్సులు, గ్రహాలు తదితర చోట్ల చేసే స్నానాల సమయంలో ఈ నది ప్రార్థనా శ్లోకంతో స్నానం ఆచరించాలని పెద్దలు తెలియజేస్తున్నారు. చలిమాస కార్తీకంలో వేకువజామునే చన్నీటి స్నానాలు చేయాల్సిన ఆవశ్యకత నెలకొని ఉంది. సంపూర్ణ ఆరోగ్యవంత భక్తులు చలి, ఎండ, వాన అనే కాలాలతో సంబంధం లేకుండా స్నానాలు, పూజలు చేసుకుంటారు. రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారు, కాలాల మార్పులతో అస్వస్థకు గురయ్యేవారు కొందరుంటారు. ఈ కాలంలో కఫ సంబంధించిన జీర్ణ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. వీరికి అటు పూజలకు ఇటు ఆరోగ్యానికి ఎఢోకా లేకుండా చేయగలిగేది ఉసిరి. అనారోగ్యం దరిచేరనీయకుండా చేసే వంతు ఉసిరిదైతే కార్తీకంలో చన్నీటి స్నానాలు ఆచరించి వ్రతాలు, పూజలు, అర్చనలు, అభిషేకాలు, ఉపవాసాలు, జాగరణలు, దీపాలంకరణలు, దానాలు చేయాల్సిన భక్తులపై ఉంటుంది. ఆరోగ్యం సహకరించిన వారు చన్నీటి స్నానం చేయకపోయినా గోరువెచ్చని నీటితో స్నానం చేయడం కానీ, శరీరం సహకరించకపోతే గంగాజలాన్ని శిరసుపై చల్లుకొని గంగేచ యమునేచ శ్లోకాన్ని శ్రద్ధగా పఠించిన పుణ్యఫలాలు లభిస్తాయి. అయితే ఏ అనారోగ్యం లేకుండా మంచి ఆరోగ్యంతో కార్తీక వ్రతం ఆచరించగలిగి ఉండి నిర్లక్ష్య వైఖరితో వేడినీటి స్నానాలు చేస్తే ఆ స్నానం సురాపాన స్నానంతో సమానమని, ఆ స్నానం పుణ్యఫలాలు కలగజేయకపోగా పాపాల సంక్రమణకు హేతువు అవుతుందని పురాణ ప్రముఖులు చెబుతున్నారు. ఆమ్ల, ఆమలక నామధేయాలతో విరాజిల్లుతున్న ఉసిరి మనిషికి సంపూర్ణ శక్తిని ప్రసాదిస్తోందని, ఈ శక్తితో దైవశక్తిని ఆరాధిస్తే ఆ దైవారాధన సమస్త శుభ ఫలితాలు సిద్ధిస్తాయని పెద్దలు చెబుతున్నారు. తీయని రుచిని మనం అమృతంగా చెబుతాం. తీయగా ఉండేదే తేనె. దైవారాధన, పంచామృత అభిషేకాల్లో భక్తజనులు తేనెను తప్పక వినియోగిస్తారు. ఆ అమృతమయ తేనెను ధాత్రి దైవరూప ఉసిరితో కలిపి తీసుకుంటే ఇటు అనారోగ్యం దరిచేరకుండా ఉంటుంది, అటు దైవానుగ్రహ పుణ్యఫలాలు లభిస్తాయి. కార్తీక మాసం అనగానే పాపాలు పోగొట్టే దీపాలు దర్శనమిస్తాయి. కార్తీక వనభోజనాలకు ఉసిరి వనాలు భక్తులకు ఆహ్వానం పలుకుతాయి. ఎంతటి పాపాలు చేసుకున్నవాడైనా కార్తీక మాసంలో ఉసిరి తరువు కింద భోజనం చేస్తే ఆ పాపాలన్నీ పటాపంచలు అయిపోతాయని పురాణ గురువులు చెబుతున్నారు. ఎంతో పవిత్రమైన ఉసిరి చెట్టు కింద ఉపవాస సమయాలు మినహాయించి కార్తీక మాసం అన్ని రోజులు భోజనాలు చేస్తే 100 అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యఫలాలు దక్కుతాయని పెద్దలు తెలియచేస్తున్నారు. అలా వీలు కాని పక్షంలో కార్తీకంలో కనీసం ఒక్క పూటైనా భోజనం చేసిన పుణ్యఫలాలు దక్కుతాయని అంటున్నారు. ఉసిరిక వృక్షం అందుబాటులో లేకపోతే కనీసం ఉసిరి కొమ్మనైనా భోజన ప్రదేశంలో సమీపంలో ఉంచుకోవాలని, ఈ రీతిన కార్తీక మాసంలో ఉసిరి ధరిని భోజనం చేస్తే లక్ష్మీనారాయణుల సంపూర్ణ అనుగ్రహానికి పాత్రులవుతారని ధార్మిక గురువులు చెబుతున్నారు. మహాదేవునికైనా మహావిష్ణుకైనా ఇష్టదాయక మాసం కార్తీకం అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఉసిరికకు ప్రతిరూపంగా ఉండే శ్రీ మహావిష్ణువును నారాయణుని ఇష్టదాయక మాసంలో మహాలక్ష్మి అవతారమైన తులసీమాతతో కలిసి ఆరాధిస్తే అపార పుణ్యఫలాలు సిద్ధిస్తాయని పెద్దలు తెలియజేస్తున్నారు.
తులసి ధాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామిని కార్తీక మాసంలో ఆరాధించడానికి సంబంధించి ఎన్నో పురాణ కథలు ఉన్నాయి. క్షీరసాగర మదనం అనంతరం వెలువడిన అమృత భాండం నుంచి భూమండలంపై కొన్ని అమృత బిందువులు పండినట్టు పురాణాలు తెలియజేస్తున్నాయి. ఇందులో పవిత్ర తీర్థాలు, ఆ తీర్థాల్లో జరిగే కుంభమేళాల పుష్కరాలు మనకు తెలుసు. అయితే ఆ అమృత బిందువుల నుంచి భూతలంపై ఉద్భవించిన వృక్షాక్షరమే తులసి అని పురాణాలు వెల్లడిస్తున్నాయి. ఇందుకే తులసిని అతి పవిత్రమైన దేవతగా హిందూ బంధువులు ఆరాధిస్తారు. ఆమ్లాకి ధాత్రిగా కీర్తింపబడే ఉసిరి పూర్తిగా పుణ్యఫలం, ఆరోగ్యకర ఫలం, సకల మానవాళిని పరిరక్షించేది, సమస్త భక్త జనులకు పుణ్యఫలాలు ఇచ్చేది ఉసిరి. ఉసిరి వనాన్ని పెంచితే కార్తీక మాస వ్రత పూజా ఫలాన్ని పొందినట్టేనని పురాణ పెద్దలు చెబుతున్నారు. ఉసిరి దీపదానాలు చేస్తే 1000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలం లభిస్తుందని, ఉసిరి చెట్టు కింద కార్తీక మాసంలో అన్నదానాలు చేసి తాము ఆ పవిత్ర వృక్ష నీడన సంప్రదాయ వంటకాలతో భోజనాలు చేస్తే ఆ పుణ్యఫలాలు వర్ణించశక్యం కానివిగా ఉంటాయని ధార్మిక గురువులు చెబుతున్నారు. కార్తీకంలో ఉసిరి ఆరాధన భక్తులకు సంపూర్ణ పుణ్యఫలాలు సిద్ధిస్తాయని, స్వర్గ ప్రాప్తి కలుగుతుందని, అనంతరం మోక్ష సిద్ధితో దైవైక్య ప్రాప్తి కలుగుతుందని పురాణ గురువులు తెలియజేస్తున్నారు. పురాణపరంగా పుణ్యఫలాలు అందించే వృక్షదేవతలుగా తులసి, ఉసిరి పేరు పొందగా ఆరోగ్య ఫలాలు ఇచ్చే వృక్ష రాజాలుగా ఆయుర్వేద వైద్య శాస్త్రం తెలియచేస్తోంది. ప్రతి ఇంటిలో ఉసిరి పెంపకం చేపట్టాలని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఉసిరి గాలి సోకితేనే అనారోగ్యం ఆమడ దూరం పరిగెడుతోందని వైద్య శిఖామణులు వెల్లడిస్తున్నారు. ఉసిరి తులసిలకు భారతీయ శాస్త్ర వాస్తు శాస్త్రం సైతం అత్యంత ప్రాధాన్యమిస్తోంది. ఇంటి పెరటిలో ఉసిరి చెట్టు ఉంటే ఆ ఇంటిలో ఉండే వాస్తు దోషాలన్నీ సమసిపోతాయని జ్యోతిష్య వాస్తు శాస్త్ర శ్వేతలు చెబుతున్నారు. జగద్గురువు ఆదిశంకరాచార్యులు జగతిని ఉద్ధరించడానికి ఎన్నో సత్కార్యాలు చేపట్టారు. దేశం నలుదెసలు పీఠాలు స్థాపించి ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లారు. ఎన్నో స్తోత్రాలు, శ్లోకాలు, గ్రంథాలు రచించి మానవ జాతికి పుణ్యఫలాలు లభించే మార్గాలు చూపారు. ఆదిశంకర వార్లు ఆశువులుగా చెప్పిన కనకధార స్తవం ప్రతినిత్యం ప్రతి ఒక్కరూ చదవదగ్గ స్తోత్ర రాజ్యం ఉసిరిక ఫలానికి సంబంధించిన అద్భుత ఫల కథాఘట్టం శంకర భగవత్పాదుల పసిప్రాయంలో చోటు చేసుకుంది. శంకరులు బాల బ్రహ్మచారిగా 8 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు భిక్ష కోసం ఒక పేద బ్రాహ్మణి ఇంటి ముందు నిలిచి మాతాభిక్షం దేహి అన్నారు. కడు పేదరాలైన ఆ బ్రాహ్మణ పడతికి పూర్తిగా ధరించగలిగే రెండో వస్త్రం సైతం లేదు. ఉన్న ఏక వస్త్రమైన చీర ఆరే వరకు ధరించిన చిన్న వస్త్రంతో బయటకు రాలేక సతమతమైంది. దీంతో అభాగ్యురాలు చేసిన చిన్న పనికి భాగ్యవంతురాలిగా మారింది. తనలేమికి చింతిస్తూ బయటకు వచ్చి భిక్ష వేయలేని దుస్థితికి ఆవేదన చెందుతూ తన ఇంట ఉన్న ఒకే ఒక ఎండిన ఉసిరికాయను ఆ దైవిక బ్రహ్మచారి జోలలో తన పూరిపాక తలుపు చాటు నుంచి విసిరేసింది. అంతలేమిలో ఉండి అన్ని దారిద్ర్య బాధలు అనుభవిస్తున్న దానగుణాన్ని విస్మరించక త్యాగభావంతో ఆమె తనకు దానం చేసిన ఎండు ఉసిరికాయకు ప్రత్తిగా బంగారు ఉసిరివాన ఆ ఇంట కురిసింది. శంకర భగవత్పాదులు అసువుగా చదివిన కనక ధారాస్తవంతో మహాలక్ష్మీమాత ప్రసన్నురాలై ఆ ఇంట సువర్ణ ఉసిరికి వాన కురిపించింది. అందుకే శంకరుల కనకధార స్తోత్రాన్ని ప్రతి భక్తులు అత్యంత శ్రద్ధగా పాటిస్తారు. ఇక తులసిధాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామిని భక్తితో ఆరాధించే కార్తీక మాసంలో కనకధార స్తవాన్ని పఠించినా, విన్నా, లిఖించినా వరాల లక్ష్మీ తల్లి కురిపించే వరఫలాలకు అంతే ఉండదని పురాణ స్రష్టలు చెబుతున్నారు.
దాత్రి నారాయణుడు ఉసిరిక చెట్టులో కొలువై ఉంటాడని విష్ణు పురాణం తెలియచేస్తుండగా, కొందరు మహాభక్తులు అసలు ఉసిరిక వృక్షమే విష్ణు రూపమని తన భక్తి పరత ప్రదర్శిస్తుంటారు. శ్రీ మహావిష్ణువు ఉసిరిక వృక్షంలో వసిస్తాడు అంటే లక్ష్మీ అమ్మవారు అక్కడే ఉన్నట్టు కదా. అందుకే తులసిమాత రూపమైన లక్ష్మీ అమ్మవారిని, ధాత్రి రూపమైన స్వామివారిని కలిపి తులసి ధాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామి అని భక్తులు పూజాధికాలు చేస్తారు. ధాత్రి వనంలో కార్తీక మాస భోజనాల్లో ఉసిరి వృక్షం కింద భుజిస్తే పూర్ణ పుణ్యం లభిస్తుంది. విప్రులు, భక్తులు, ఆయాచితులు అందరికీ ఉసిరికతో చేసిన వంటకాలను కొసరి వడ్డించిన అన్నదాన వితరణ సిరులకు, ఇతర వంటవారికి, సహాయకులకు అందరికీ సంచిత పురాకృత ప్రస్తుత పాపాలు ఏవి ఉన్నా అన్నీ తొలగిపోయి సమస్త పుణ్యఫలాలు వచ్చి చేరుతాయి. కష్టం, నష్టం, బాధలు అనే మాటలు తొలగిపోయి సుఖం, సంతోషం, అభివృద్ధి, ఆరోగ్యం, ఆనందం అనే మాటలే వినిపిస్తాయని పెద్దలు చెబుతున్నారు. అందుకే జై కార్తీకం, జై ఉసిరి, జై తులసి అని భక్తులు ఆరాధనాపూర్వక నినాదాలు చేస్తున్నారు. ఇది వాటి భక్తిప్రదం కార్యక్రమం. నమస్కారం.